ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచనున్నారు. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగుపెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. సిమెంట్ పై జీఎస్టీ 28% నుంచి 18% పరిమితం కానుంది. హస్తకళ ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్, దిమ్మెలపై జీఎస్టీ 5% ఉంటుంది. విద్యుత్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. రేస్ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ పై 40% పన్ను పడుతుంది. స్లాబ్ల మార్పు వల్ల 48,000 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఇక సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించిందని తెలిపారు. దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి మహిళలు, యువతకు మేలు కలుగుతుందని తెలిపారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, జీఎస్టీలో కీలక మార్పులు రానున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ నెల గత నెల ఆగస్టు 18వ తేదీన ఎర్రకోట పైన ప్రధాని ప్రసంగం చేసిన సమయంలోనే జీఎస్టీ స్లాబ్లలో మార్పులు చేయబోతున్నట్టుగా కూడా దేశ ప్రజలకు ఒక సూచిక ఇచ్చారు. ఈసారి దేశ ప్రజలకు 4 స్లాబులుగా ఉన్నటువంటి 5, 12, 18, 28 స్లాబులుగా ఉన్నటువంటి ఆ జీఎస్టీ స్లాబుల్ని 2 స్లాబులుగా కుదించారు. 5, 18గా ఒకవైపు లగ్జరీ ఉత్పత్తులకు, మరోవైపు పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి నిన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీవాస్తవ నిన్న రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ స్లాబులన్నిటి కూడా ప్రకటించడం జరిగింది. దేశంలో వివిధ దశల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఒకవైపు జీఎస్టీ సంబంధించిన సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సరాసరి 2 లక్షల కోట్లకు పైగా ప్రతి నెల జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూర్చడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పైన కొంత లాభం మాకు కూడా కొంత మళ్లించాలని చెప్పేసి కోరుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు త్వరలోనే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బీహార్ తో సహా వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో దేశ ప్రజలకు కొంత ఊరట కలిగించాలని కేంద్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, వివిధ రకాల మంత్రులంతా కూడా దీనికి హాజరయ్యారు. అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ జీఎస్టీ స్లాబుల క్రమబద్ధీకరణ సంబంధించిన విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 5%, 18% 2 స్లాబుల్ని మాత్రమే ఈసారి ప్రవేశపెట్టారు. ఈ నెల 22వ తేదీ నుంచి కూడా జీఎస్టీ ఈ కొత్త స్లాబులన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉన్నతాధికారులు స్పష్టంగా చేశారు. వైపు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎవరు కూడా వీటిని వ్యతిరేకించలేదని చెప్పేసి నిర్మలా సీతారామన్ రాత్రి మీడియా సమావేశంలో వీటికి సంబంధించిన విషయంలో ప్రకటించారు. మొత్తానికి దాదాపుగా వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో ప్రజలకు ఊరట కలిగించే విషయంగా చూశారు. ప్రధానంగా జీవిత బీమా, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటికి సంబంధించిన విషయంలో గత కొద్ది కాలంగా వీటికి సంబంధించినటువంటి జీఎస్టీ ఎత్తివేయాలని చెప్పేసి దేశ ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్నతో కూడా దాని మీద పూర్తిగా జీఎస్టీ ఎత్తివేశారు. అదేవిధంగా విద్యారంగ వస్తువులు, పిల్లల నోటు పుస్తకాలు, ఎరాజర్స్, మరోవైపు పెన్నులు, పెన్సిల్ లాంటి వీటికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా జీఎస్టీని ఎత్తివేయడం జరిగింది. వీటికి సంబంధించిన విషయంలో వచ్చినటువంటి ఆరోపణల్ని, పిల్లలు రాసుకున్న బుక్స్ పైన కూడా, పెన్నులు, పెన్సిళ్ల పైన కూడా జీఎస్టీ వేశారన్న ఆరోపణలకు చెక్ పెడుతూ వాటి మీద పూర్తిగా జీరో సంబంధించినటువంటి జీఎస్టీని ప్రకటించారు. అదేవిధంగా లగ్జరీ వస్తువులు, పొగాకు ఉత్పత్తులపైన 40% జీఎస్టీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి వైపు ప్రభుత్వం ప్రకటించింది.
అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో ఒకవైపు కీలకమైనటువంటి మనిషికి ప్రతిరోజు నిత్యావసర వస్తువులకు సంబంధించిన కీలక వస్తువులకు సంబంధించిన విషయంలో పేద ప్రజలకు ఊరట కలిగిస్తూ వాటి అన్నింటినీ కూడా 5% ఆ స్లాబ్ లోకి తీసుకొచ్చి వాటిని ప్రకటించారు. దాదాపుగా ఈ 56వ జిఎస్టీ పాలక మండలి సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో వివిధ రకాల వస్తువులకు సంబంధించిన విషయంలో వాటి ఒక కేటగిరీగా చేసి కూడా ప్రకటించారు. ఇందులో నూనెలు, కాన్ఫ్లెక్స్, ఒక టీవీలు, అదే వ్యక్తిగతంగా సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ కూడా వివిధ దశల వాటిని కూడా ఎప్పటికప్పుడు వాటిని ఒక 5% స్లాబ్ లోకి తీసుకొచ్చి ప్రకటించారు. మరికొన్నిటి వాటిని 18% సంబంధించిన స్లాబ్ లోనే కొనసాగిస్తూ వచ్చారు. మొత్తానికైతే ఈసారి తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణలు ఏమైనా ఉన్నాయో పేదవాడికి కూడా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి. జిఎస్టీలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్ల స్థానంలో ఇకపై 2 కొనసాగనున్నాయి. 5%, 18% స్లాబులు అమలు కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జిఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. తలనూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు లాంటి వాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలు, ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను ఉండదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచనున్నారు. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక సిమెంట్ పై జీఎస్టీ 28% నుంచి 18%కి పరిమితం కానుంది. హస్తకళ ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మలపై జీఎస్టీ 5% ఉంటుంది. విద్యుత్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. రేస్ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ పై 40% పన్ను పడుతుంది. స్లాబుల మార్పు వల్ల 48,000 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. About the revenue neutral rates. But on the compensation cess, we've discussed it today very clearly. It will continue on those goods which I mentioned, the tobacco and tobacco related products, over and above the 28%, which is the system which prevails now, till such a time that we repay the loan. And after that, there will not be a cess. And those items which were with compensation cess have already been proposed to be at 40% because they are sin goods rate. They are, as I said, 40% is not part of the scheme of things, it's at the extreme. No other good will go there except for these tobacco related products. So they will be, the incidence will be on them at 40%. I'll have the Revenue Secretary tell you about the revenue neutral.